सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। जय राम जय जय राम, सिया राम जय जय सिया राम। విమాననగర్లో పి రాజుగారి ఇంటి వద్ద అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడానికి నిర్ణయించడం జరిగింది. కావున ఈ సీతారామ కళ్యాణం ఎక్కడెక్కడ జరుగుతున్నా అక్కడ భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని లోక కళ్యాణార్థం ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. ముందుగా విశ్వక్షేణ పూజ సంస్థ విఘ్నోపశాంత్యర్థం విశ్వక్షేణ పూజ జరుగుతుంది. ఆ విశ్వక్షేణ పూజ అయిన తర్వాత మంగళా స్నానాలు స్వామివారికి అమ్మవారికి కూడా మంగళా స్నానాలు నవకలశ స్నపన విధానంగా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా ఈ నవకలశ స్నపన విధానంగా అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని రక్షాబంధనం, అలాగే మంగళసూత్రధారణం, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిపించబడతాయి. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నులారా తిలకించి ఆ స్వామివారి సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షములు పొందుతారని మరీ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.
భక్తమాసైలారా విమాన్ నగర్లో పి రాజు గారి ఇంటి వద్ద అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. కావున భక్తులందరూ కూడా తప్పకుండా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కరుణాల తిలకించి ఆ సీతారాముల అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరి తెలియజేస్తున్నాం. ముందుగా వేద స్వస్తితో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా మగవాళ్ళు నుదుట బొట్టు పెట్టుకోండి. सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम, सिया राम जय राम, सिया राम जय सिया राम, जय राम जय राम जय जय राम, सिया राम जय जय सिया राम, सिया राम जय राम जय जय राम, सिया राम जय जय सिया राम, सिया राम जय राम जय जय राम, सिया राम जय सिया राम, मेरे राम सिया राम जय जय राम, सिया राम जय जय राम, मेरे राम जय जय राम, सिया राम जय जय राम, मेरे राम जय जय राम, सिया राम जय राम जय जय राम, सिया राम जय जय सिया राम, सिया राम जय राम जय श्री राम, सिया जय श्री राम, जय श्री राम. మాకు ఈ విమాన్ నగర్ లో ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం చేసే మన రాజుగారు ప్రతి సంవత్సరం చేస్తారు. అలాగే మాకు కోలాటం చేసే అవకాశం ఇచ్చారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంటది. ఎందుకంటే శ్రీరామనవమికి కోలాటం చేసే భాగ్యం మాకు దక్కినందుకు మేము జన్మ జన్మల అదృష్టం చేసుకున్నామని భావిస్తున్నాం. అలాగే కోలాటం చేయటం వల్ల మన మానసిక ఒత్తిడి దూరం అయిపోయి ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుంది. చాలా మందికి తెలియదు కోలాటం అంటే ఏదో డాన్సు ఏదో చేసి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు. కానీ అది మానసికమైన యోగా. అంటే శరీరంతో చేసే యోగా ఒకటి ఉంటది, అలాగే మన మనసుతో చేసే యోగా ఈ కోలాటం. ఇది చేయడం వల్ల అనేక రకమైన రోగాలు దూరం అయిపోయి ప్రశాంతమైన ఆరోగ్యం ఏర్పడుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.